ఏపీలో ఓటింగ్ క్రమంగా పెరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట కల్లా 40.26% చేరుకుంది. ఇంకా క్యూ లైన్లలో భారీగా ఓటర్లు నిల్చున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండ సైతం లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి కనిపిస్తున్నారు. ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్న ఓటర్లు ఓపికగా తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీగా పోలింగ్ జరుగుతోంది. ఇక ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ ఓటింగ్ కాస్త మందకొడిగా నమోదవుతోంది. ఇక ఏపీ వ్యాప్తంగా పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో తమ ఓటుకు వినియోగించుకునేందుకు కోసం ఓటర్లు పోటెత్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటుకు వినియోగించుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు చూస్తే కనుక 40.26% పోలింగ్ నమోదైంది. ఇది ఒక రికార్డు స్థాయి అని చెప్పొచ్చు. 6 గంటల్లోనే ఈ స్థాయి పోలింగ్ నమోదు కావడం అనేది ఒక చరిత్రగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూస్తే కనుక 1,70,00,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అత్యధికంగా కడప జిల్లాలో 45.5% ఓటుకు నమోదు కావడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలోనే 50%కు పైగా ఓటు హక్కు తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అత్యధికంగా చూస్తే కనుక కడప జిల్లాలోనే ఉంది. తర్వాత స్థానాల్లో చూస్తే కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ పర్సెంటేజ్ కనపడతా ఉంది. కడప జిల్లాలో 45.5% ఈ 2 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్. ఇప్పటికైతే కనుక ఇంకా పూర్తి స్థాయిలో పెరుగుదలనే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే ప్రత్యర్థిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలైనటువంటి చిత్తూరు జిల్లా, కడప, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు నమోదు చేసుకుంటా ఉన్నారు. అత్యల్పంగా అల్లూరు జిల్లాలోనే తక్కువ నమోదు కావడం జరుగుతోంది. 32.80% నమోదైందంటే ట్రైబల్ ఏరియాస్ ఎక్కడున్నాయో అక్కడ మొదటి నుంచి కూడాను ఓటు హక్కు వినియోగించుకోవడంలో వాళ్ళు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి. అయితే ఈసారి వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో కొంత పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ పులివెందుల నియోజకవర్గంలో 50% నమోదవుతుండగా అల్లూరు జిల్లాలో 32.80, అనకాపల్లి జిల్లాలో 37, అనంతపురం జిల్లాలో 39.82, అన్నమయ్య జిల్లాలో 39.60, బాపట్ల జిల్లాలో 44.45, చిత్తూరు జిల్లాలో 44.50, కోనసీమ జిల్లాలో 44.03, తూర్పుగోదావరి జిల్లాలో 38.57, ఏలూరు జిల్లాలో 38.76, గుంటూరు జిల్లాలో 40.12, కాకినాడ జిల్లాలో 38.25, కృష్ణా జిల్లాలో 44.50, కర్నూలు జిల్లాలో 38, నంద్యాల జిల్లాలో 44.20, ఎన్టీఆర్ జిల్లాలో 39.60, పల్నాడు జిల్లాలో 40.53, పార్వతీపురం, మన్యం జిల్లాలో 34.87, అనంతపురం, ప్రకాశం జిల్లాలో 42.78, నెల్లూరు జిల్లాలో 42.38, సత్యసాయి జిల్లాలో 38.10, శ్రీకాకుళం జిల్లాలో 40.56, తిరుపతి జిల్లాలో 39.14, విశాఖపట్నం జిల్లాలో 33.72, విజయనగరం జిల్లాలో 40.30, పశ్చిమ గోదావరి జిల్లాలో 39.50, కడప జిల్లాలో దాదాపు 50% దాకా, అంటే 2 గంటల వరకు వచ్చేటువంటి దాని ప్రకారం అయితే 45.56, అంటే పూర్తి స్థాయిలో ఈ ఓటర్లు అయితే కనుక తమ ఓటుకు వినియోగించుకునేందుకు పోటెత్తుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక పలు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. పలు చోట్ల దాడులు, ప్రతి దాడులు జరుగుతోంది. కొన్ని చోట్ల పోలింగ్ బూతుల మీద దాడులు చేయడం అయితేనేమి, ఈవీఎంలను ధ్వంసం చేయడం అయితే జరుగుతోంది. వీటన్నిటి మీద కూడా ఈసీ దృష్టి పెట్టి వెంటనే అక్కడ పోలింగ్ ఆపకుండా పోలింగ్ ప్రక్రియ కంటిన్యూ చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రధానంగా ఈ పల్నాడు లాంటి ఏవైతే కనుక ఎక్కడైతే కనుక ఎక్స్పెక్ట్ చేశారో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని అక్కడనే ఊహించిన విధంగానే అక్కడే జరుగుతోంది. ఆఖరికి రాజధాని ప్రాంతంలో కూడాను కొంత గొడవలు జరిగాయి. కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగింది. కొంతమందికి గాయాలు కావడము ఈ చెదురుమదురు ఘటనలు రెగ్యులర్గా అయితే జరుగుతూ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఎవరైతే కనుక ఈ గొడవలకు పాల్పడుతున్నారో వారిని అరెస్ట్ చేసి అదుపులోనికి పోలీస్ యంత్రాంగం తీసుకుంటా ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా గట్టిగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకోసం అని చెప్పేసి తమ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా
ఏపీ సెక్రటరియట్లో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో పెద్ద ఎత్తున ఈ సీసీ కెమెరాల నుంచి వచ్చేటువంటి ఏదైతే కనుక విజువల్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించడము, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరుగుతున్నాయో దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. వీటన్నిటిని పోలీస్ యంత్రాంగంతో పాటు ఎన్నికల కమిషన్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ ఉంది. అంటే విజయ్ చంద్ర, ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఏపీలో చాలా మంచిగా పోలింగ్ జరుగుతున్నట్టుగా, అంటే పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే చాలా చక్కగా పోలింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని చోట్ల చెదురుమెదురు సంఘటనలు, గొడవలు కూడా జరిగాయి, కొన్ని కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఎనీ కేసు ఎక్కడైనా రీపోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందా? రైట్, ఏపీలో అయితే రాను రాను పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతోంది, బారులు తీరుతున్నారు జనాలు, ఓటర్లు బిగ్ డేని తమ ఓటు హక్కుతో మీట నొక్కడానికి రెడీగా పోలింగ్ స్టేషన్ల దగ్గరికి చేరుకుంటున్నారు. ఎక్కువగా మహిళలు, వృద్ధులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మహిళలు చెంటి పిల్లల్ని తీసుకుని కూడా వచ్చి లైన్లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే వాగులు వంకలు దాటుతూ కూడా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అవేర్నెస్ అంటే చైతన్యం ఏ రకంగా అయినా, అంటే ఈ మధ్య కాలంలో ఏపీ పీపుల్లో మనం చూస్తుంది ఏంటంటే పొలిటికల్ గా చాలా చైతన్యవంతులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా ఎక్కడున్నా కానీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంతూళ్లకు చేరుకుంటున్నారు, ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది.